భారీ స్థాయిలో పెంపొందించేటువంటి రెండు కీలకమైనటువంటి శాఖలు కాబట్టి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్ గా దృష్టి సారించింది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పీరియడ్ లో పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏతో పాటుగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈ రెండు కీలకమైన శాఖలలో అవినీతి అక్రమాలు భారీగా పెరిగిపోయినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో దీంతో పాటుగా ఒకే శాఖలో ఏళ్ల తరబడి దాదాపు ఈ 10 సంవత్సరాలలో మెజారిటీ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ రెండు శాఖల్లోనే అత్యధికంగా కీ రోల్ ప్లే చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక నివేదిక పడైంది. దీనిలో భాగంగా నిన్న హెచ్ఎండిఏ సమగ్ర అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 4 గంటల పాటు సాగినటువంటి ఒక సమీక్ష సమావేశంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి విలువైన భూముల వివరాలన్నింటినీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఇష్టారాజ్యంగా ఈ రెండు శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, లేదంటే ఇతరాతర అధికారులు కావచ్చు, వీరు ఎవరు కూడా ఇష్టారాజ్యంగా వివరిస్తే తక్షణమే వారిపైన విజిలెన్స్ అధికారులతో పాటుగా ఏసీబీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దాంతో పాటుగా హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పటికీ కొత్త మెట్రో మార్గాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలకు అన్వయిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల అంటే హైదరాబాద్ రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి ఆ మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ భావిస్తోంది. కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక డైరెక్షన్ ఉంది. కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా మెట్రో విస్తరణకు మార్గం సుగమం అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా వారం రోజుల్లోనే శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 4000 చెరువులకు సంబంధించినటువంటి ఒక డేటాను కూడా ఇమీడియట్ గా ఉన్నత స్థాయి అధికారులు సిఎస్ శాంతి కుమార్ కి పంపించాల్సిందిగా ఆదేశించారు. ఎందుకంటే హైదరాబాద్ రోజు రోజు ఎక్స్టెండ్ అవుతా ఉంది. చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. అంటే నాలాల క్రమబద్ధీకరణ పేరిట అధికారులే నేరుగా దగ్గరుండి ఈ చెరువులను కబ్జా చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ అధికారులు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు హెచ్ఎండిఏ ఎక్కడి వరకు అయితే విస్తరించిందో అక్కడి వరకు అన్ని ఉన్నటువంటి గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను ఈవేలం వేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కి డైవర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మార్పును చూపించాలి, విలువైన భూములను కాపాడినటువంటి అంశంలో భాగంగా ఈ యొక్క సమీక్ష